Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel. I hope you are absolutely fine. And ఈ రైడ్ వచ్చేసి సండే రైడ్. అండ్ మనం బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే న్యూ R15 ఉంది, R15M అండ్ 3 R15, 1 RC200, 3 MTs, రాజా, అభిషేక్, నీరజ్. సో వీళ్ళిద్దరు కొత్తగా వచ్చిర్రు అండ్ చూసినారు కదా కొత్త బైక్. సో ఇది మనది. డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ డోమ్ ఒకటే. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద మోటో వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఈరోజు రైడ్ వచ్చేసి నిజామాబాద్ సైడ్ అనుకున్నాం. చాలా లేట్ అయిపోయింది. నా వల్లే లేట్ అయింది. అసలు నేను పడుకొని పోయినా మొత్తము. ఇప్పుడు మన వాళ్ళు ముందల హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ తీసుకుంటారు కావచ్చు. నన్ను అయితే ఫుల్ లేట్ అయిపోయినా. అరే కిतना हाय ब्रो. हाय ब्रो. गौतम क्या नाम? గౌతమ్ అలం. సో మనకి ముందల ఇప్పుడు అది మన 2023 మోడల్ అండ్ 2020 ఆ హ్యాండిల్ సెట్ చేయించిన. అవి ఫోక్స్ రాడ్స్ ఉన్నాయి కదా, ఆ రాడ్స్ తీసి మళ్ళీ మెషిన్ పైన పెట్టి సెట్ చేసి. నువ్వు అంతకుముందు హ్యాండ్స్ వదిలేస్తే నీకు రైట్ సైడ్ వెళ్ళిపోయేది. ఐడియా ఉన్నది ఇప్పుడు ఓట్లే. సో ఇప్పుడు మనం అయితే అభిషేక్ బైక్ నడుపుతున్నాం. ఎగ్జాస్ట్ కొత్త. అరే ఇది ఏంటి, క్లచ్ ఉన్నదా లేదా? ఎగ్జాస్ట్ ఈ క్లచ్ మొత్తం ఆగమాగా ఉన్నది. ఈ క్లచ్ కొంచెం బాగాలేదు కాబట్టి ఈ బండి పైన జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఫుల్ వాబిల్ అయిన ఉండే హ్యాండిల్. ఇక్కడ వరకు కొంచెం రోడ్స్ అనేవి కంజెస్టెడ్ ఉంటాయి. తర్వాత నుంచి కొట్టుకుంటా పోవచ్చు.
టైర్ వీల్ సౌండ్ వచ్చింది. చిన్నగా ఉంటుంది తెలుసా, జాకెట్ బ్లౌజెస్ దాంట్లోనే ఉంటాయి. జాగ్రత్త జాగ్రత్త రావాలి. మెల్ల చెట్లు పెట్టుకుంటూ పోతాడు పార్కింగ్ లో పోయినప్పుడు. మూడు లైన్లు ఉంటాయి కదా, 3 లైన్ల పార్కింగ్ లో పెట్టుకొని మెల్ల ఆపుకుంటూ పోతాడు. काम अच्छा नहीं, चल बघा. అది పక్క ఉన్నారనో మరి ఏంటో తెలియదు కానీ see my see my bike. Oh మెల్లగా బాయ్. నిన్ననే మంచిగా టెక్నాల్ కోటింగ్ కొట్టించినండే బైక్కి 1 year యానివర్సరీ అని. అజ్జా ఏం మనుషులు ఉన్నారు. ఈ రెండు ఒక డీసీఎం దగ్గర పోగానే బ్రేక్ కొట్టిన వాడు ఖాతం అయిపోయింది అనుకున్నా. ఆడి పోగానే వెనక లారీ వాడు వచ్చి నాకు గుద్దుతాడేమో అనుకున్నా. ఆ వీల్స్ సౌండ్ కిరికిరి కిరికిరి అని వచ్చింది. అమ్మా అయిపోయిందిరా ఈరోజు రోజు ఎట్లా ఉన్నాను. లే ఇంజన్ బ్రేకింగ్ చేసినా, నేను ఇంజన్ బ్రేకింగ్ చేసినా కాబట్టి దాన్ని గుద్దలే. క్లచ్ పట్టుకుని ఉంటే అయిపోయేది. ఇంకోటి ఏంటంటే మళ్ళా ఇటు వస్తున్నా, వాడు టాటా ఏసీ వాడు మధ్యలో ఉన్నాడు, మళ్ళీ లెఫ్ట్కి వేసుకొని వెళ్ళిపోయిండు. సో బ్రేక్ఫాస్ట్ ఇట్లా అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు మనం ఎంటీతోనే డ్రాగ్ పెట్టుకుంటాం. అవునండి అవునండి అవునండి. బా నీ బండి కింద పడ్డదా? అది కాలు జారిపోయింది బ్రేక్ ప్యాడ్ మీకు వెళ్ళి.
పనికొస్తుంది పనికొస్తుంది. ఈత కొట్టినట్టు అయింది అసలు. ఏమైంది అసలు? ఏం కంట్రోల్ కాలే? జారిపోయింది కాలు, బ్రేక్ ప్యాన్ వెనక బ్రేక్ నుంచి. ఏ నక్కో కూర్చునే నక్కో. ఏ చోట కూర్చునే అవుతా, బట్ బోన్ కి తాకిందేమో అనిపిస్తుంది. బ్రో నీ బండికి ఏమన్నా అయ్యిందా, ఇరిగిందా నీది? అబ్బా అది 160 150 ఏమో ఉంటుంది కానీ ఇప్పుడు నడపనికి రాదు కదా. बहुत बुरा लग रहा है भाई. बुरा बोले तो सैड है ना. फिर మళ్ళా మేలి అభిషేక్ మళ్ళీ కొట్టుకుంటా రావాలా వీలి. एक बार जाके ఒకసారి పోయేసి వస్తాం. హ్యాండిల్కి ఏం ప్రాబ్లం లేదు, బట్ అరే నెవర్ గివ్ అప్. मेरा गाड़ी में अभी टूट गया. మార్నింగ్ నుంచి డే కొంచెం కరెక్ట్ లేదని అనిపించింది. అక్కడ 2 దగ్గర మిస్ అయిపోయింది ఆ లారీ దగ్గర. సో ఫైనల్ గా ఇక్కడైతే మనకి పెద్ద బొక్క పడ్డది. ఇగో ఇది మొత్తం ఒక సెట్ ఉసిపోయింది, మళ్ళీ లోపల పెట్టేసిరు. కూలెంట్ కూడా తగిలింది అనుకుంటున్నా నేను. చాలా బాధ అవుతుంది నిజంగా. అసలు నిన్ననే టెఫ్మాల్ కోటింగ్ కొట్టించి అన్ని చేయించిన బండికి, కానీ గలీజ్గా అయ్యో మొత్తం ఈ సైడ్ ప్యానెల్ మొత్తం పోయింది. ఇది కూడా పోయింది అనుకున్నా. ఈ పేసి ఇంకా షోరూమ్ లా సర్వీసింగ్ ఏమంటారు వారంటీ. అండ్ ఇగో ఈ బైక్ కి ఆ బైక్ కి మధ్యలో పడ్డది. అండ్ ఇది మొత్తం బంపర్ పైన ఆగింది, ఈ క్రాష్ గడ్ పైన ఆగింది. అండ్ ఈ బైక్ వచ్చేసి ఇక్కడ ఫుట్ రెస్ట్ ఇరిగిపోయింది. హ్యాండిల్ స్ట్రైట్ రాకో. ఓకే డన్, పర్ఫెక్ట్. కొంచెం ఇదే గట్టిగా నొప్పి ఉన్నది, స్వెల్లింగ్ వచ్చేసి మొత్తం మీద బోన్ పైన తగిలింది అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే నార్మల్గా తగిలితే ఇంత ఉండదు.
గెట్ వెల్ సూన్. ఇంకా అసలు ఏం కాలే, గట్టిగా అయిపోయింది అనుకున్నా బైక్ పని వీళ్ళై. ఏం కాదు, అయినా ఇప్పుడు మనం కొడదాం దానిపైన, డ్రాగ్ కొడదాం. చెయ్యికి తగిలింది అంతే, చాలా పెయిన్ ఉన్నది. ఎందుకంటే అది సైడ్కి తగిలింది, గట్టిగా తగిలింది. అది ఎక్కడ మనకి లివర్స్, బైక్ లివర్స్ ఉంటాయి కదా, ఆ క్రాక్ గడక దేనికో తగిలి కింద పడి ఉండే నేను. మొత్తం దిష్టి తగిలింది బైక్కి, నజర్ లగ్గా పూరా. చాలా బాగా అనిపిస్తుంది చెప్పాలంటే. నిన్న నేను మొత్తం బైక్ క్లీన్ చేయించిన తర్వాత అందరు బైక్నే చూస్తుండే. పూజ చేపిద్దామని నా బ్యాగ్లో ఫ్లవర్ది అది ఉంది, పూల దండ ఉన్నది. ఇప్పుడు పోయి పూజ చేపిద్దాం అనుకున్నా, ఆ లోపల ఇట్లా మొత్తం క్రాష్ అయిపోయింది. ఇండికేటర్ కూడా పోయింది. బట్ నెవర్ గివ్ అప్. అసలు కాలు జారిపోయింది దీనిపైన ఉంది. ఈ షూస్ కూడా లైక్ వాట్ వి సే, స్మూత్ సర్ఫేస్ ఉంది కింద. షూస్ చేంజ్ చేసేయాలి. అండ్ మెయిన్ ఒక రైడింగ్ గేర్ కొనుక్కోవాలి, గ్లౌజెస్ కొనుక్కోవాలి. ఇక్కడ హోల్ పడ్డాయి గ్లౌజ్. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించేటప్పుడు ఫోన్ సెట్ కూడా వేపిస్తా. లేట్ అయిపోయింది. మెల్లగా. మన 143 144 పోయింది బైక్. క్రేజీ తెలుసా ఈ బైక్. 3 బైక్స్ని మనం బీట్ చేసి మన ముందరికి వచ్చేసింది.
వీళ్ళ బైక్స్ కి నా బైక్స్ కి చాలా గ్యాప్ ఉండే, వీళ్ళని క్రాస్ అయ్యి మన R15 ముందుకు వెళ్ళిపోయింది.